మనస వాచ కర్మన భగవంతుని నమ్ముకొని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక సందర్భంలో మన జీవితంలో తారసపడుతూ ఉంటాడు. తన ఉనికిని మనతో నేనున్నాను అని చాటుకుంటూ ఉంటాడు. అయితే అది ఎలాంటి సందర్భాలలో అంటే విపరీతమైనటువంటి వేదన, ఆవేదన, నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు దిక్కు అనేటువంటి శరణాగతితో కనుక ఉంటే ఖచ్చితంగా ఆయన మన ముందు ప్రత్యక్షం అవుతాడు. మనల్ని ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. నా జీవితంలో నేను కూడా శరణాగతితో భగవంతుని వేడుకున్నప్పుడు నన్ను రక్షించినటువంటి ఘటన ఇప్పటికీ కూడా ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారి మనసు మెలిపెడుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మనకి తెలియకుండానే మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కొంతమంది గమనించుకుంటూ ఉంటారు, కొంతమంది గమనించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. భగవంతుడిని నేను ఎలా చూశాను, ఆయన నన్ను ఎలా ఆదుకున్నాడు, తనతో పాటు చేయి పట్టి లాగి నన్ను ఎలా ముందుకు తీసుకెళ్లాడు అనేటువంటి అంశాలన్నీ కూడా నేటి వీడియోలో మీతో పంచుకుంటాను. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. అయితే ఇలాంటి సంఘటన నాకే కాదండి, శరణాగతితో వేదనతో నీవు తప్ప దిక్కు లేదు అని బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే 2012 డిఎస్సి కోసం నేను ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మొదటి నుండి కూడా భగవంతుడిని బాగా నమ్ముతూ ఉంటాను. భగవంతుడు ప్రకృతి వేరువేరుగా భావించను. నేను ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తే భగవంతుడు, భగవంతుడే ప్రకృతి అన్నట్టుగా భావిస్తూ ఉంటానన్నమాట. ఇవే కాలంగా పరిణమించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. విశ్వము కర్మ సిద్ధాంతంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం మంచి చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని దృఢంగా నమ్ముతూ ఆచరణాత్మకమైనటువంటి జీవితంతో ముందుకు సాగుతూ ఉంటాను నేను. ఇలాంటి తరుణంలో 2012 డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఎన్ని అవాంతరాలు అంటే ఒక పనిని మనం సాధించాలి అనేటువంటి అకుంఠిత దీక్షా సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. మొదటగా ఏం జరిగింది అంటే అప్పటి వరకు టెట్ అని ఒక ఎగ్జామ్ ఉండేది కాదు. చక్కగా డిఎస్సి రాసి డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ 2012 బ్యాచ్ నుండి టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రమే డిఎస్సి రాయాలి అనేటువంటి ఒక రూల్ తీసుకొచ్చారనమాట. సో ఆ టెట్లో కూడా ఎన్ని క్వాలిఫై కావాలి అంటే ఓసీకి 90 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టుగా చెప్పబడుతుంది. 90 అబవ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే డిఎస్సి ఎగ్జామ్ రాయాలి. అందులో మళ్ళీ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అనమాట. ఇది లెక్క. సో నేను టెట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. ఆ టెట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు అంతా కూడా నాకు నేనుగా చదువుకోవడం, ఆ టెట్లో కూడా అటువంటి ఇంగ్లీష్ గ్రామరు, పెడగోజీ, తర్వాత ఫొనెటిక్స్, ఇలా రకరకాలుగా సైకాలజీ, మెథడాలజీ, ఇలా రకరకాల సిలబస్ ఉండేదన్నమాట. సో అవన్నీ చదువుతున్నంతసేపు చాలా కష్టంగా అనిపించేది. నాకు 90 మార్క్స్ తెచ్చుకోవటం అంటే చాలా కష్టతరంగా అనిపించేది. నాకు నేనుగా ఇంట్లోనే కూర్చొని చదువుతున్నాను. అప్పటికి నాకు 2 చిన్న పిల్లలు. వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటూనే చదువుకుంటూ ఉండేదాన్ని. కష్టపడి మొత్తానికి ఎగ్జామ్ అయితే రాశాను. నాకు గట్టి నమ్మకం ఉండేది, 90 మార్క్స్ సాధిస్తాను అని చెప్పి గట్టి నమ్మకం అయితే ఉండేది. ఇక రిజల్ట్స్ వచ్చేసాయి. 91 రావటం జరిగింది. అమ్మయ్య, ఇక్కడితో నేను నా సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ఎక్కడ ఎవరి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోకుండానే నా సొంత తెలివితేటలతో నేను ప్రిపేర్ అయిన దానికి ఇన్ని మార్కులు సంపాదించగలిగాను అంటే కొంచెం నాకు ఎవరైనా సజెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధిస్తాను అనేటువంటి గట్టి నమ్మకం నాకు ఇంకా ఏర్పడింది. అయితే నేను ఉద్యోగం సాధించాలి అని ఎంత గట్టి సంకల్పంతో ఉన్నానో నాకు అంత గట్టి అవాంతరాలు ఎదురవుతూ ఉండేవి. ఇదేంటో మరీ చిత్రంగా అనిపించేది నాకు. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా నేను అస్సలు వదిలిపెట్టలేదు. నేను అదాన్ టీవీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పాను. చదివాము, ఇంకా ఓకే, ఒక పట్టు వచ్చేసింది, నేను ఉద్యోగం సాధించగలను అనేటువంటి నమ్మకం వచ్చేసింది. ఇక ఆ టైంలో వాళ్ళు మా చుట్టాల వాళ్ళు ఒక ఆయన చావు బ్రతుకుల మధ్య ఉండటం, నేను వచ్చినాక 2-3 రోజులకి ఆయన చనిపోవటం, ఇంకా అక్కడితో 10వ రోజు 11వ రోజు వరకు కూడా నేను ఖచ్చితంగా అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగిందనమాట. అబ్బా, ఇది ఎంతటి బాధ, ఇది ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్నానే, తీర పరీక్ష దగ్గరికి వస్తుంది, ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పి విపరీతంగా మదన పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పట్టుదల అనేది వదిలిపెట్టకుండా ఆ దశదిన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూనే ఉదయం లేచి స్లాబ్ పైన కూర్చొని ఎవ్వరూ లేవు ముందుకు చక్కగా చదువుకొని కిందికి దిగి వచ్చి మళ్ళీ అందరితో పాటు కలిసి పనుల్లో పాల్గొనేదాన్ని. ఇలా 10 రోజులు అయితే గడిచింది. ఎలాగ దేవుడా, నా సిలబస్ ఇంకా రివిజన్ పూర్తి కాలేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో భగవంతుడు నా దయ విన్నాడో ఏమో, మళ్ళీ ఒక 20 రోజులు ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ కావటం జరిగింది. ఇంకా అక్కడితో మళ్ళీ ఇంటికి ఆ దశదిన కర్మ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఆ 20 రోజుల పాటు పూర్తిగా బాగా చదివి సిలబస్ పైన ఒక గ్రిప్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇక ఆ తర్వాత జరిగింది అసలైనటువంటి సంఘటన, భగవంతుడు ప్రత్యక్షంగా నన్ను కాపాడినటువంటి సంఘటన. నా ఉద్యోగానికి నేను దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పటికీ కూడా
నాకు ఎదురైనటువంటి ఆటంకాలను నేను ఎలా తట్టుకొని ముందుకు వెళ్ళాను అనేది ఇక్కడే కనిపిస్తుంది మనకి. ఇప్పటి వరకు జరిగినటువంటి అవాంతరాలన్నీ చిన్నవే, ఎవరికైనా జరుగుతూనే ఉంటాయి. అన్ని తట్టుకొని ఈజీగా రాగలిగాను. కానీ ఇవన్నీ పోగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉండేవి. సరే, అవన్నీ ఎవరైనా తట్టుకునేవి కాబట్టి నేను పెద్దగా వాటిని హైలైట్ చేసి చెప్పట్లేదు. ఏవైతే విధివశాత్తు కాలం విసిరేటువంటి సవాళ్ళు, ఏవైతే భగవంతుడు తోడుగా నడిపించేటువంటి అంశాలు ఉంటాయి చూడండి, వాటి గురించే నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసింది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలన్నమాట. హాల్ టికెట్స్ తెచ్చుకున్నాము, ఎగ్జామినేషన్కి బయలుదేరాము. ఇంకా యాక్చువల్గా అయితే ఎగ్జామ్ ఏంటంటే 1 నిమిషం లేట్ వచ్చినా కూడా గేట్ వేసేస్తాము, లోపలికి రానివ్వము అనేటువంటిది ఎగ్జామినేషన్లో ఉంటుంది కదా, ఆ పద్ధతి ఉంటుంది కదా. సో ఇది కూడా అలాగే ఉందన్నమాట. నేను బయలుదేరాను. నాకు ఎగ్జామ్ 9 గంటలకి స్టార్ట్ అయితే నేను ఇక్కడ తొందరనే వెళ్ళిపోతాను కదా అన్నట్టుగా మార్నింగ్ 7 o'clock ట్రైన్ ఎక్కాను. గంటలు వెళ్ళిపోతాను కదా. అది నా అతి తెలివి తక్కువ నిర్ణయం అనమాట. అతి తెలివి తక్కువ, అతి చవకబారు నిర్ణయం ఏదైనా ఉందంటే ఇదిగో ఇలా ట్రైన్ను నమ్ముకొని నేను ఎక్కాను చూడండి. ఇదిగో ఇక్కడ ఇన్ని రోజులు కష్టపడ్డాను, కాస్త ఆలోచించాలి కదా, నేను ముందుగానే వెళ్ళి అక్కడ ఉండాలనుకోవాలి కదా. ఇదిగో ఇక్కడ పిల్లలకి వంట చేసి పెట్టాలి, ఏదేదో ఇంటి బాధ్యతలన్నీ చేసుకుంటూ 7 గంటలకల్లా ఎక్కేస్తే నేను అక్కడ 9 గంటలకల్లా దిగేస్తానులే అన్న భావనతో 7 గంటలకైతే ట్రైన్ ఎక్కేశాను. నా దురదృష్టవశాత్తు భగవంతుడు నన్ను రక్షించడం కోసం వేచి చూస్తున్నాడు అనేటువంటిది విధి నాకు చూపించాలనుకుందో ఏమో తెలియదు. కానీ ఆ ట్రైను 2 గంటల పాటు లేటుగా నడిచింది. విపరీతమైనటువంటి వర్షము, గాలి దుమారం నడుస్తూనే ఉంది. ఇక నాకు ప్రాణాలు పైనే పోతున్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ట్రైన్లోనే వలవలా ఏడ్చేస్తున్నాను. నేను రాయాల్సింది కాజీపేటలో రాయాలి ఎగ్జాము. నేను వరంగల్లో దిగి అక్కడి నుంచి వెళ్దామని అనుకున్నాను. కానీ ఆ ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికన్నా ట్రైనే కాజీపేటకు తొందరగా వెళ్తుంది, కూర్చో అని చెప్పారనమాట. సో నేను కూర్చున్నాను. కానీ ఆ వరంగల్ నుంచి కాజీపేటకు మధ్య కూడా చాలాసేపు ఆపిన తర్వాత కాజీపేటలో నేను దిగేటప్పటికి వర్షం పడుతుంది. కాజీపేటలో నేను దిగేటప్పటికి జస్ట్ 10 minutes టైం ఉంది ఎగ్జామినేషన్కి. కాజీపేటలో నేను రైల్వే స్టేషన్లో అడుగు పెట్టేటప్పటికి, కాజీపేట రైల్వే స్టేషన్లో నేను దిగేటప్పటికి ఎగ్జామినేషన్కి 10 minutes టైం ఉంది. ఇంకా నేను ఎగ్జామినేషన్ సెంటర్కి అందడానికి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 15 నిమిషాల సమయం అయితే పడుతుంది రైల్వే స్టేషన్ నుండి. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా నా ఎగ్జామ్ పోయినట్టే అన్నట్టుగా భావిస్తూ నేను ఏడుస్తున్నాను. నా కన్నీళ్ళతో పాటు వర్షపు చినుకులు కూడా నా పైన పడుతూ కారిపోతూనే ఉన్నాయి. ఇక నేను పరిగెత్తుతూ ఉన్నాను, చీర కట్టుకొని ఉన్నాను, ఆటో కోసం పరిగెత్తుతూ ఉన్నాను అనమాట. రైల్వే స్టేషన్ బయటికి దాటి ఆటో కోసం పరిగెత్తుతున్నాను. ఆ ఆటోలు కూడా అంత హడావుడిగా ఉన్నాయన్నమాట. పరిగెత్తుతూ చెప్పులు జారిపోయిన చెప్పుల్ని అలాగే వదిలేసి అలాగే పరిగెత్తుతూ జై హనుమాన్ అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుతున్నాను. ఒక ఆటో అయినా నాకు ఎదురుగా వచ్చి ఆగుతుందేమో అని చెప్పి. కానీ ఆటో రాలేదు. కానీ ఎవరో ఒక వ్యక్తి బండి వేసుకొని వచ్చాడు. అతను వర్షం పడుతుంది కాబట్టి రెయిన్ కోట్ వేసుకొని ఉన్నాడు. బండి చాలా విపరీతమైనటువంటి స్పీడ్లో తీసుకొచ్చి నా ముందు పెట్టి ఎక్కండి అన్నాడు. నేను ఎగ్జామ్ రాయాల్సినటువంటి సెంటర్ నేమ్ చెప్పి జై హనుమాన్ అంటూ బండి పైన ఎక్కి కూర్చున్నాను. అతడు ఎంత వేగంతో అంటే మెరుపు వేగంతో తీసుకెళ్ళి గేట్ ముందు ఆపేశాడు. నేను అతని ముఖం కానీ అతన్ని కానీ ఏమాత్రం కూడా చూడలేదు. ఇప్పటికీ కూడా ఆ సంఘటన గుర్తొస్తే నాకు నేనే మైమర్చిపోతూ ఉంటాను. నాకు నిజంగా స్వామివారు అలా తోడయ్యారేమో మైమర్చిపోతూ ఉంటాను. ఇప్పటికీ నా జీవితంలో అత్యద్భుతమైనటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే అది మాత్రమే చెప్పగలను. గేటు ముందు అతను ఆపాడు. నేను అతని మొహం కూడా చూడకుండా అలాగే జై హనుమాన్ అంటూ పరిగెత్తుకుంటూ గేట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఇన్ టైంలో గేట్ లోపలికి ఇన్ టైంలో ఎంటర్ అయ్యాను. అప్పుడే ఇలా గేట్ క్లోజ్ చేయడానికి వెళ్తున్నారు. 1 నిమిషం తేడాతో వెళ్ళాను. అప్పుడు నా ఈ చీర కొంగు గేటు కొස්සకి తగిలి ఇలా లాగి ఆపేసి చిరిగిపోయింది కొంగు. అయినప్పటికీ కూడా ఆ కొంగుని ఇలా లాక్కొని కాళ్ళకి చెప్పులు లేవు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మెట్లని ఎక్కి ఏదైతే డోర్ ఉంటుందో డోర్ లోపలికి అడుగు వేసినప్పుడు వెనక్కి తిరిగి ఒక్కసారి అతనికి థ్యాంక్ యూ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇలా చెయ్యి ఊపాను. అతడు చిరునవ్వుతో ఇలా చెయ్యి ఊపింది మాత్రమే గుర్తుంది. అతని రూపము అవన్నీ కూడా నాకు ఇప్పటికీ ఏవి గుర్తులేదు. అతను ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా నాకు ఏ రూపము గుర్తులేదు. కానీ ప్రసన్న వదనంతో అతడు చెయ్యి ఊపుతూ అతడు నవ్వినటువంటి చిరునవ్వు మాత్రం నాకు ఇంకా గుర్తుంది కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని దాని బల్లా పైన పడుకొని వలవలా ఏడుస్తూ నాకు నేనే ఇప్పటికీ కూడా నాకు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వలవల ఏడ్చేస్తూ నాకు నేనే సేద తీర్చుకున్నాను అనమాట. ఒక 10 నిమిషాల వరకు కూడా ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాను, క్వశ్చన్ పేపర్ సరిగ్గా చదవలేకపోయాను. ఒక 10 నిమిషాల తర్వాత అతని మొహం చూసుంటే బాగుండేది అనేటువంటి ఆలోచన తట్టింది. వెంటనే ఆలోచనని ఉపశమింపజేసుకొని ఎగ్జామ్ అయితే ఫాస్ట్గా రాసేసాను. ఇక ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రంతా
అతను ఎవరు అతని మొహం చూడలేదు, చూడమని చెప్పి నా కొంగును గేటుకి అలా తగిలించాడేమో, ఏదో నా కొంగును లాక్కొని గబగబా పరిగెత్తుకొని ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే వెళ్ళిపోయాను. హనుమాన్ వచ్చాడు, హనుమానే నన్ను ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాడు అని చెప్పి బలంగా నమ్మాను. నేను బలంగా నమ్మాను. ఆ ఎగ్జామ్స్ అయితే నాకు కావాలనుకుంది ఒక్క ఉద్యోగం అయితే నాకు 2 ఉద్యోగాలు ఒకేసారి రావటం జరిగింది. అట్లాగే 3వ ఉద్యోగంలో కూడా సేమ్ మార్క్తో ఏజ్ గ్యాప్ వల్ల 3వ ఉద్యోగాన్ని పొందలేకపోయాను. ఇలా నా జీవితంలో అత్యంత ప్రామాణికమైనది. మనిషి జీవితంలో ఉద్యోగం అనేది ఎంత ప్రాధాన్యత కలిగినటువంటిది కదా. నాకు కూడా నా జీవితంలో అంత ప్రాధాన్యత కలిగింది. పైగా నాకు అది అత్యవసరం. అప్పుడు నేను ఉద్యోగం లేకపోతే బ్రతకలేనటువంటి కండిషన్, ఉద్యోగం లేకపోతే నా జీవితమే లేదు, నేనేంటో నిరూపించుకోవాలి అనేటువంటి పరిస్థితులు అన్నమాట. అదిగో అలాంటి తరుణంలో నన్ను జై హనుమాన్ అని శరణాగతి వేడుకుంటూ రోడ్డు పైన చెప్పులు లేకుండా పరిగెడుతున్నటువంటి నన్ను అదిగో ఆ హనుమానే అలా బండితో తన నల్లని రెయిన్ కోట్ వేసుకొని వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భగవంతుడు కష్టకాలంలో ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా నిలుస్తాడు. కావాల్సిందల్లా మనస్ఫూర్తితో ఆర్తితో ఆవేదనతో వస్తాడు అనేటువంటి నమ్మకంతో శరణాగతితో భగవంతుని వేడుకుంటే ఎందుకు రాడు చెప్పండి? ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఇక ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఆయన తోడై నీడై నిలబడి నన్ను రక్షిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో సాక్షిభూతుడై ఉన్నాడు అన్నట్టుగా నమ్మి ఆయన ముందు ధ్యాన రూపంలో ఉండటం, ప్రతి విషయాన్ని ఆయనతో పంచుకోవటం అనేది అలవాటుగా మారిపోయింది. ఆ సమయానికి అందుకోలేను అనుకునేటువంటి సమయంలో భగవంతుడే తన దగ్గర ఉండి నా దీక్షా సంకల్పానికి శ్రీకారం చుట్టి తనంతటి తానుగా నన్ను ఎగ్జామ్ సెంటర్లో చేర్పించటం, ఇవన్నీ ఎంత అద్భుతమైనటువంటి అనుభూతులండి. ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. ఇక అక్కడి నుంచి నా జీవితంలో నేను వెనుతిరిగి చూసుకున్నది లేదు. చాలా ప్రశాంతంగా హాయిగా సాగిపోతుంది నా జీవితం. కష్టం వస్తే వచ్చింది, కానీ ఆ భగవంతుడు తోడై నిలిచాడు చూడండి, దానికి నా ఆనందం అంతా, దానికి నేను మురిసిపోయేది. అంతేకాదు నాకంతా శుభమే జరిగింది. ఇదిగో ఇలాగే మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట భగవంతుడు మీకు తోడై నిలిచి ఉంటాడు. మీరు గమనించుకోకపోయి ఉంటారు అంతే తప్ప మీరు శరణాగతితో వేడుకొని ఉంటే మీ జీవితంలో భగవంతుడు తోడై నిలిచినటువంటి సంఘటనలు మీకు గుర్తొస్తాయి. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారా? మీరు ఎప్పుడైనా ఇలా శరణాగతితో వేదనతో ఆర్తితో భగవంతుని వేడుకున్నారా? ఆయన మీకు ఏ రూపంలో అయినా వచ్చి సమాధానం చెప్పి మిమ్మల్ని రక్షించాడా? భగవంతుడు సదా తోడై మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి భావన మీకు కలిగిందా? అయితే ఆ సంఘటన ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.